బంగారం రేటు తగ్గింది. మామూలుగానే మనకు పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఏ శుభకార్యమైనా సరే బంగారం ఎంత కీ రోల్ పోషిస్తుంది మన ఇళ్లల్లో అన్నది అందరికీ తెలిసిందే. ఆడపడుచులకైతే అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. అంతకుమించి అందాన్ని పెంచే వస్తువే లేదు. అది ఉంటేనే అవతల వాళ్ళు మనని వెలకడతారు అన్న ఒక ప్రెస్టీజ్కి అయితే చాలామంది వెళ్ళిపోయారు. అందుకే బంగారం ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలని అంటారు. దాంతోపాటు ఆపత్కాలంలో ఇది ఆదుకునే ఒక కవచం అన్న పద్ధతిలోనే ప్రతి మధ్యతరగతి కుటుంబం ఉంటుంది. గత సంవత్సరం చివరి నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలో అయితే భారీ మార్పును మనం చూడడం జరుగుతుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹1,00,000 పలికినాడు. అది ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యింది. మధ్యతరగతి కుటుంబాలు ఎలారా బంగారం కొనేది దేవుడా అని తలలు పట్టుకున్న పరిస్థితులను కూడా మనం చూడడం జరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా 90,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం బంగారం కొనాలనుకునే పేద మధ్యతరగతి వాళ్ళకైతే ఇది చుక్కలు చూపిస్తున్న క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు బంగారం ధరలు నేల చూస్తాయా అంటూ ముఖ్యంగా సామాన్యుడైతే ఎదురు చూస్తున్న సందర్భాలు, ఇక పెరిగిన తర్వాత అంతకు తగ్గొస్తుందా అన్న అనుమానాలు మనం ప్రతి చోట విన్నవే అవి. ఇవాళ ఉదయం నుంచి కూడా బంగారం రేటు దిగొచ్చింది అంటూ గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ చెప్పడం జరిగింది. దాని ప్రకారం అయితే హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98,680 దగ్గర ట్రేడ్ అయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,450 దగ్గర ట్రేడ్ అయింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74,010 దగ్గర ట్రేడ్ అయింది. ఇక ఈరోజు 18, 22, 24 క్యారెట్ల బంగారంపై ₹10 తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 98,670 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,440 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ₹4,500 తగ్గొచ్చింది బంగారం ధర అంటూ కూడా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత తగ్గే అవకాశం ఉంది అన్న అంశాన్ని కూడా ట్రేడ్ వర్గాలు తెరమీద తీసుకొస్తున్నాయి. ఇక ప్రస్తుతం అటు చైనా అమెరికా చర్చల నేపథ్యంలోనే బంగారం పైన ఎఫెక్ట్ పడింది, రేటు తగ్గింది అన్న విషయం అయితే ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. మరి ఎంతవరకు వాస్తవం ఉంది, అలాగే మరింత తగ్గే అవకాశం ఉంది అని కూడా కొంత నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు కొనద్దు, పెట్టుబడులు పెట్టొద్దు అంటూ కూడా సలహాలు ఇస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి మాలంపట్టి ప్రభు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభు గారు, ఉదయం నుంచి బంగారం రేటు భారీగా దిగొచ్చింది, 4,500 తగ్గింది, లేదు అంత తగ్గలేదు, అంత తగ్గే అవకాశం లేదు, రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం రేటు తగ్గిందా తగ్గలేదా, ఒక చిన్న క్లారిటీ. తగ్గిందండి. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉందో అప్పుడు ఈక్విటీ మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ఈక్విటీ మార్కెట్ కి పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు గోల్డ్ తగ్గుద్ది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాక్స్ కి లాస్ కాకుండా ఉండటానికి ఈ గోల్డ్ ని హెడ్జ్ చేసుకుంటారు. అంటే గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఆ ప్రాఫిట్ ఇక్కడ లాస్ కాంపెన్సేట్ చేస్తుంది కాబట్టి. సో దట్స్ ద మెయిన్ ఫ్యాక్టర్. గోల్డ్ ఇప్పుడు 4,000 తగ్గింది. సిల్వర్ అయితే దాదాపుగా 2,600 తగ్గింది. సిల్వర్ తక్కువ తగ్గింది, కానీ సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంది. గోల్డ్ ఎందుకు తగ్గింది అంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి. యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి. వాళ్ళు జెనీవాలో ఇవాళ సాయంత్రానికి రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు అవుట్పుట్ పాజిటివ్ గా రావచ్చు. ఎందుకంటే ట్రంప్ టరిఫ్ వార్ చూసాం కదా, ఎక్కడి దాకా వెళ్ళాడు, 245% దాకా వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు ఆయన, 50%కి వచ్చాడు ఆయన. ఇంకా అది కూడా పోయి న్యూట్రల్ జీరో టారిఫ్ కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి.
ఎందుకంటే ఎవరినైనా సరే భయపెట్టి ఆయన పవర్ ని చూపించి జులుం చూపించి ఆయన మాట వినేటట్టు చేసుకుందాం అనే ఉద్దేశం. ఎవరైనా వింటారు కానీ చైనా వాడు విన్నాడు కదా. ఓకే. చైనా వాడు చేసిన ప్రొడక్షన్ కానీ చీప్ రేట్ లో ఇచ్చే ఇది కానీ ఎవరు చేయలేరు. చైనా వాడితో అసలు పెట్టుకోకూడదు. అట్లాంటి వాళ్ళతో పెట్టుకుంటే మరి అట్లానే ఉంటుంది కదా. ఆయన ట్రీట్మెంట్ అలానే ఉంటుంది. సో అది మొత్తానికి ఈయనే ఓ రకంగా దిగినట్టు. చైనా వాడు ఏం దిగలేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఒకళ్ళు రేట్ పెంచుకుంటే నేను అసలు నీకు ప్రోడక్టే పంపించను, నేను బయటికి వేరే కంట్రీస్ చేసుకుంటాననేది దిగొచ్చాడు. ఇప్పుడు పాజిటివ్ ఇది వచ్చింది. అంటే సో అంటే ప్రపంచ మార్కెట్ ఉద్రిక్తతల మీద మనకి ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తున్న నేపథ్యంలో అంటే ఓన్లీ ఇప్పుడు చైనా ఎఫెక్ట్ కి సంబంధించే తగ్గింది అనుకోవాలా, లేకపోతే ఓవరాల్ గా మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఎఫెక్ట్ ఉందని అనుకోవాలా? ఒడిదుడుకులకి ఎఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు కనుక ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంది అంటే బేసిక్ ఫండమెంటల్ ఇది ఇబ్బంది పడుతుంది అంటే గోల్డ్ పెరుగుద్ది. రేపొద్దున మళ్ళీ ఏదైనా కొత్త ఏమన్నా ట్రంప్ మళ్ళీ ఇంకో కొత్త తీసుకొచ్చి ఇంకా వేరేది ఏమన్నా కొత్త ఇది తీసుకొచ్చి చెప్పినా మళ్ళీ ఇది అవుతుంది. అప్పుడు ఈక్విటీ మార్కెట్ పడినప్పుడు మళ్ళీ వస్తుంది ఇన్స్టెంట్ గా. ఇప్పుడు మనకు పాకిస్తాన్ ఇండియా వార్ వచ్చింది, అప్పుడు కొంచెం పెరిగింది మళ్ళీ. సో దాదాపుగా 93, 94 దాకా వచ్చి మళ్ళీ 98, 99 దాకా వచ్చింది దాదాపుగా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తగ్గుతుంది. ఎందుకంటే ఈ క్లారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా హెడ్జింగ్ పొజిషన్స్ బయటకు వచ్చేస్తారు, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది, బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టు. సో ఇక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది కాబట్టి ఆ మార్కెట్ ఇది పెరిగినప్పుడు అది తగ్గుద్ది. అంటే హెడ్జ్ కోసం ఉపయోగించుకుంటారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మామూలుగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది విపరీతంగా ఎంత మంది కొంటే ₹1,00,000 అవుద్ది, ఆ గోల్డ్ పెరగడానికి 10,000 గ్రామ్ అవుద్ది, అంత రాదు కదా. ఇంటర్నేషనల్ గా మన ఆర్బీఐ లాగే ఇంటర్నేషనల్ వరల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ కూడా ఎక్రూడ్ చేస్తున్నాయి ఏది గోల్డ్ ని. ఎందుకంటే ఆపత్కాలం అందు అది ఏమైనా ఇమ్మీడియట్ క్యాష్ కాబట్టి ఆ దేశంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదన్నా ఎకనామిక్ కెలామిటీస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సేఫ్ ఇమీడియట్ గా బయటపడటానికి ఆ ఇబ్బంది నుంచి మన పివి నరసింహారావు గారి పాలసీని చూసి అందరికి ఎక్వైంట్ అయినట్టుంది. అందుకని అన్ని బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తున్నాయి. సో దానివల్ల కొంచెం డిమాండ్ పెరిగింది. ఇప్పుడు కూడా విపరీతంగా పడిపోతా గోల్డ్. ఇప్పుడు ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి అనుకుందాం. ఈ వార్స్ అన్ని ఇప్పుడు హమాస్ వార్ కానీ ఇది పాకిస్తాన్ ఇది కానీ, పాకిస్తాన్ ఇక డిస్కౌంట్ అయిపోయినట్టే, వాళ్ళు నిలబడలేరు, ఎట్టి పరిస్థితుల్లో అయిపోయినట్టే, డిస్కౌంట్ అయిపోయినట్టే. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ డిస్కౌంట్ ఎట్లా అయిపోయిందో ఈ మే సిరీస్ లో 2 ఇన్సిడెంట్లు చూసాం. దానివల్ల 2 సార్లు గోల్డ్ బాగా పెరిగింది. ఏది ట్రంప్ టారిఫ్ వార్ అండ్ ఇండో పాక్ వారు, ఈ రెండిటి వల్ల కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంది. సో ఇది సెట్ అయిపోతూ పాత 2 వార్లు కూడా ఈ రష్యా యుక్రెయిన్ హమాస్ ఇజ్రాయిల్ వార్ ఉంది కదా, అది కూడా కొంచెం సెటిల్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇంకా ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గే అవకాశాలే ఉంటాయి. తగ్గుతుందా మరి విపరీతంగా కిందకి వస్తుందా అంటే ఇదివరకు ఉన్న రేటుకి 50,000కి 60,000కి వస్తుందంటే రాదు. రేంజ్ బౌండ్ కొంచెం మారుద్ది, డిమాండ్ పెరిగింది కాబట్టి మీకు 85,000 అంటే 90,000 కనుక కట్ అయితే 80,000 దాకా టెక్నికల్ గా చూసుకుంటే 85,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా అయితే సామాన్యుడు కొనే పరిస్థితికి అయితే అంత తక్కువకైతే దిగిరాదు అంతే. అంటే 80 నుంచి ఇంకా 80 వరకు స్థిరంగా ఉంటుంది, ఆ తర్వాత అటు ఇటుగా హెచ్చు తగ్గులు అంతేనా? అంతేనండి, హెచ్చు తగ్గులే ఉంటాయి కానీ విపరీతంగా ఏం తగ్గదు. 70,000 కట్ అయిపోయి 50,000 వస్తుందా 60,000 వస్తుందా అంత రాకపోవచ్చు. మీరు ఏదైనా ఒక రేంజ్ బౌండ్ తీసుకుంటే 70 to 85 రేంజ్ లో ఉండొచ్చు. మళ్ళీ ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఈ అవకాశాన్ని వాళ్ళు లాస్ట్ కాంపెన్సేట్ చేసుకోవడానికి గోల్డ్ హెడ్జ్ చేసుకుంటారు కాబట్టి అక్కడ డిమాండ్ పెరుగుద్ది. అదిగాక ప్లస్ డాలర్ స్ట్రెంగ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ 100 రూపీస్ పైన 101 వాళ్ళు కూడా పర్సెంటేజ్ పెరిగింది. ఆ డాలర్ పెరగటం కూడా గోల్డ్ కొంచెం వీక్నెస్, గోల్డ్ అది పెరిగితే డాలర్ తగ్గుద్ది. అది దాని అది కూడా ఒక ఎఫెక్ట్ అయింది, అందుకని తగ్గింది. ఇవన్నీ కారణాలు, ఈ కారణాల వల్ల గోల్డ్ తగ్గింది. ఏంటంటే సామాన్యుడికి ₹1,00,000 అంటే ఎవరైనా కొనటం కష్టం కదండి, కొంచెం తగ్గితేనే బెస్ట్. ఎందుకంటే గోల్డ్ ₹1,00,000 అంటే క్రైమ్ రేట్ పెరిగిపోద్ది, భయంకరంగా పెరిగిపోద్ది క్రైమ్ రేట్. అంత గోల్డ్ పెరగకూడదు కదా. గోల్డ్ అందుబాటులో సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే 1 గ్రామ్ 10,000 అంటే కొనేవాడు కూడా కొంటారు కదా. మీకు లాస్ట్ మొన్న ఇదే మన పండగ ఏంటి, గోల్డ్ కొంటారు, అక్షయ తృతీయ.
అక్షయ తృతీయకి లాస్ట్ ఇయర్ సేల్స్ కి ఈ సంవత్సరం Least. సేల్స్ కి చూసుకుంటే 50% పడిపోయిందని అదే. షాప్ వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇన్ని అక్షయ తృతీయ అంటే మీడియా అవేర్నెస్ పెరిగిన తర్వాత అక్షయ తృతీయ గురించి ప్రజల్లోకి బీభత్సమైన అవగాహన వెళ్ళిన తర్వాత లీస్ట్ సేల్స్ మొన్న జరిగిన అక్షయ తృతీయకేనంట. అవునండి, అవునండి, బాగా పడి. ఎందుకంటే ఎవరైనా సరే మిడిల్ అండ్ లోవర్ మిడిల్ కొనాలంటే ఒక గ్రామ్ 10,000 అంటే ఎంత పెట్టాలి? కష్టం కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నెల అందుకని సరుకులు కదా సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. ఇది ఉంటది కాబట్టి దాని ప్రకారం అన్నమాట. అదే అయితే ఇప్పటికి ఒక చిన్న ఆశ ఎక్కడో దగ్గర ఎవరో అంటే మీలాంటి పెద్దలు కావచ్చు, లేకపోతే గతంలో కొన్ని పురాణాలు వాటికి సంబంధించి తెర మీద తీసుకొచ్చి అస్సలు చాలా తగ్గిపోతుంది, ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు, మీరు నష్టపోతారు అంటూ మధ్యతరగతి ఫ్యామిలీస్ని కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు వాళ్ళు బంగారం కొనొచ్చు అంటారా, లేకపోతే కొన్ని రోజులు ఆగితే బెటర్ అంటారా? ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది లేదా మ్యారేజ్ ఉంది, మనకి కంపల్సరీగా కొనాలంటే ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందే, ఓకే తప్పదు. అది ఇంకా ఎందుకంటే అమ్మాయి ఫంక్షన్ పెళ్లి ఉంది అనుకోండి, కంపల్సరీ కొనాల్సిందే కదా. ఏ రేటు 1,00,000 ఉన్నా 1,10,000 కొనాల్సిందే కదా ఎట్టి పరిస్థితుల్లో. అందుకని ఏం చేయాలా, ఇప్పుడు ఇంత రేట్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఒకవేళ 93, 90కి వచ్చి కిందకి 85 రాకపోవచ్చు, 90 నుంచి మళ్ళీ ఏదన్నా ఇష్యూ వచ్చినా, కొంచెం డాలర్ ఇంకొంచెం పెరిగినా, కొంచెం పైకి వచ్చా మళ్ళీ 95, 96 అయినప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అవుతుంది. అరే నేను ఇక్కడ తక్కువలే కొనుక్కోలేకపోయినా అనేది. మనం ఒక కేజీ బంగారం అనుకున్నప్పుడు కొంత ఒక 5 గ్రామ్స్ ఏది ఇమీడియట్ గా కాకుండా నెక్స్ట్ 10 years లో మనకి ఒక అవసరం ఉంది, పెళ్లి ఉంది, సో ఎక్రూడ్ చేయాలి అంటే దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గా గోల్డ్ స్టాగర్డ్ మేనర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పార్ట్గా కొనికి గోల్డ్ ఎక్రూడ్ చేయటం ఒకటి. రెండోది నెక్స్ట్ 10 years కో 15 years ఉన్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటం ఉత్తమం. ఎందుకంటే మామూలుగా డైరెక్ట్ గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డ్ మీద కొత్త రూల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. డైరెక్ట్ గా బిస్కెట్ ఉంటే లోన్స్ ఇవ్వరు, బ్యాంక్ లోన్స్ రావు, గోల్డ్ లోన్స్ రావు. సో ఆర్నమెంట్స్ ఉండాలి, కాయిన్స్ లా ఉండాలి. అది కూడా ఆర్నమెంట్స్ కూడా ఒక్కొక్కళ్ళకి 1 kg అంతకు మించి ఎక్కువ రాదు, కాయిన్స్ అయితే 50 coins. ఇట్లాంటి కొత్త రూల్స్ వస్తున్నాయి గోల్డ్ లో కూడా. సో ఆ ఇబ్బందులు ఉంటాయి. గోల్డ్ బిస్కెట్ గోల్డ్ కష్టం అవుతుంది. అంత గోల్డ్ ఇప్పుడు 3 kg పెట్టుకోవడానికి చాలా మటుకు ఏంటంటే మనం కొన్నప్పటికీ మళ్ళీ తిరిగి మన అవసరానికి అమ్ముకున్నప్పటికీ వాల్యూ తగ్గిపోతుంది కదా. మరి అలాంటప్పుడు ఆర్నమెంట్ కి బ్యాంక్ లో లోన్ వాల్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? లోన్ ఏమంటారు, ఇప్పుడు ఆర్నమెంట్స్ కొనేటప్పటికి మనం అమ్మేటప్పటికి చాలా వేరియేషన్ చూపిస్తారు వాళ్ళు. తరుగు, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ మళ్ళీ అమ్మేటప్పుడు అదే షాప్ లో వాడు చెప్పే వేరియేషన్ చాలా తేడా ఉంటుంది కొన్న వాల్యూకి అమ్మే వాల్యూకి. మరి అంటే ఆర్నమెంట్స్ కి గోల్డ్ లోన్ ఎక్కువ రావడము అనేసి అంటే ఎలా అది? అవును, అసలు మీ గోల్డ్ రేటు ఏదైనా కరెక్ట్ గా ఉంటుందా? మీరు షాప్ కి వెళ్ళి పక్క షాప్ అడగండి, 500 డిఫరెన్స్ ఉంటది ఖచ్చితంగా. అది దానికి ఒక తరీకా ఉండదు, ఎవరి ఇష్టం వాళ్ళు అన్నట్టు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంసీఎక్స్ లో లిస్ట్ అయ్యే రేట్లు ఉంటాయి. ఎంసీఎక్స్ లో లిస్ట్ ఇవ్వాలంతా 95,500 ఓపెన్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ రేటు 92,530, అంటే దాదాపుగా 4,000 తగ్గింది పైనుంచి. సో బయట ట్యాక్స్లు అన్ని వేసుకున్నప్పుడు అది మళ్ళీ 92 చేంజ్ అంటే 94, 95 ఉంటుంది రేటు బయట. అంటే ఇక్కడ ట్యాక్స్లు జిఎస్టీ అవి ఉండవు కాబట్టి. అంటే మనం చెప్పేదేమో ఎంసీఎక్స్ తీసుకుంటాం, మామూలుగా మీరు చెప్పేదేమో బయట రేట్ తీసుకుంటారు. ఆ డిఫరెన్స్ ఉంటది. కానీ ఎంసీఎక్స్ రేట్ తీసుకుంటే 92 ఉన్నది. ఇంటర్నేషనల్ గోల్డ్ తీసుకుంటే $3,277 ఉందండి. అది ఏమైనా ఇది అంతా సెటిల్ అయితే 3,000 వరకు, లేకపోతే 3,050 కానీ 3,100 వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇంకా 100-200 పాయింట్స్ తగ్గే ఛాన్సులు ఉంటాయి. అంటే ఇక్కడ మీకు 90,000 కట్ అయ్యి కొంచెం 90,000 కట్ అయినప్పుడు 85 to 90 వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి ఆ రేంజ్ లో. అక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఉంది అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుకోవటం అంత ఉత్తమం ఇంకోటి ఉండవు. ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది. గోల్డ్ మీద చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంటే, అవసరానికి ఉపయోగపడుతుంది కానీ దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఏం వర్కౌట్ అవ్వదు, గోల్డ్ రేట్ డిఫరెన్స్ తప్ప. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంత దూరం
ఆలోచించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓన్లీ మనము జస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ అయితే కంపల్సరీ కొనాలని ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇంకా తప్పదు కొనాలి అన్న పరిస్థితులు, అందులోనూ దానికి కూడా అడ్జస్ట్ అయిపోయి దీని బదులు ల్యాండ్ కొనిస్తాము, ఓన్లీ మంగళసూత్రం ఒకటి చేపిస్తాము అంటూ కూడా ఇప్పుడు ఆ కాంప్రమైజ్ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి మ్యారేజెస్లో. ఎందుకంటే అది పెరుగుతుందా, కొనే స్థాయికి వస్తామా రామా. 10 years బ్యాక్ పెళ్లి చేశారు, ఇంకొక అమ్మాయి ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయికి ఏం పెట్టారో మొత్తం నాకు అదే చేయాలంటారు కానీ అంతకంటే ఎక్కువ చేయాలంటారు కానీ తక్కువ చేయమంటారు కదా. నేను ఇది కాదు ల్యాండ్ ఇస్తాను అంటే ఊరుకోరు కదా. ముందు అసలు ఆడపిల్లలే ఒప్పుకోరు. వాళ్ళకి ఏం చేశారు, ఆ డిమాండ్స్ అలా ఉంటాయి. వాళ్ళకి ఏం చేశారో, అక్కకి ఏం చేశారో, పెద్దవాళ్ళకి ఏం చేశారో మాకు కూడా అదే చేయాలని కోరికలు ఉంటాయి. ఎవరికైనా ఆశలు కోరికలు ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ప్రీసియస్ మెటల్ ఎవరికి ప్రీసియస్ మెటల్? లేడీస్ కే కదా, ఆడపిల్లలకే కదా. మరి వాళ్ళు అట్లా గోల్డ్ వద్దు నాకు ల్యాండ్ కొని అనే ఉద్దేశం అసలు సమస్య లేదండి, ఛాన్సే రాదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ప్రీసియస్ మెటల్ కాబట్టి కంపల్సరీగా కొనాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఉంటే ఇమీడియట్ గా ఉంటే ఏ రేట్ అన్నా కొనాల్సిందే. ఏదైనా ఒక ఇప్పుడు 100% అన్నప్పుడు 70% 50% తీసుకుంటారు కానీ అసలు తగ్గించే ఛాన్స్ ఉంటుంది కదా. అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెరిగిన తర్వాత అంటే 1,00,000 మార్క్ దాటిన తర్వాత గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది? ఎందుకంటే 1 month నుంచి మన ఊదర కొడుతూనే ఉన్నాం, 1,00,000 దాటింది. ఎప్పటి నుంచి ఏ ఇయర్లో పెరుగుకుంటూ వచ్చింది ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పెరిగిన తర్వాత మన ఇండియన్ మార్కెట్లో గోల్డ్ పరిస్థితి ఏంటి అసలు? ఈక్విటీ మార్కెట్ మీరు మొన్నటిదాకా ఆల్ టైమ్ హై వస్తుందా లేదా, లాస్ట్ మనకు అంతకు ముందు వచ్చిన ఆల్ టైమ్ హై దాటుతుందా, ఈక్విటీ మార్కెట్ ఇంకా తగ్గుతుందా అనుకున్నప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అటు టర్న్ అయ్యి గోల్డ్ పెరిగింది. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఫ్లరిష్ అవుతుంది. అన్ని వార్స్ కూడా దాదాపుగా ఎండ్ అంటే సెటిల్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అవకాశం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్ ఆల్ టైమ్ హై పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే తగ్గటం అంటే విపరీతంగా తగ్గదు అనుకోవద్దు. దాదాపుగా మనం అనుకున్నట్టు 70,000 to 85,000 రేంజ్ ఒక రేంజ్. మామూలుగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు 90,000 అప్పుడు ఏదైనా కొత్త న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ పైకి పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో అందుకోసం కొన్ని మనం కొంచెం ఏదైనా చూసుకొని జాగ్రత్తగా పార్ట్గా స్టాగర్డ్ మేనర్ లో 10% అట్లా కొనుక్కుంటే మంచిదండి. ఎవరైనా ఇప్పటికే 1,00,000 మార్క్ అంటేనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గగ్గోలు పెట్టే పరిస్థితి. అంటే ఏదన్నా కింద మీద అయిపోయి ఒకరు పెరిగే పరిస్థితి వస్తే ఇంకా 1,00,000 మార్క్ దాటి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుందా, లేకపోతే అక్కడి వరకే ఇంకా కట్ ఆఫ్ ఉండేసి ఇంకా తగ్గడము పెరగడము అక్కడనే అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుందా? ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు మళ్ళీ వస్తూ, చైనా లాంటి వాళ్ళు పాకిస్తాన్ ద్వారా మళ్ళీ ఇబ్బందులు పెడుతూ, ఇట్లాంటి కొత్త ఇష్యూలు మళ్ళీ ఏమైనా వస్తున్నప్పుడు పెరుగుద్ది. ఇప్పుడు ఈ గోల్డ్ ఇంతవరకే వస్తుంది లేదా ఇంతవరకు పెరగదు అంటే ఛాన్స్ లేదు. అన్సర్టెనిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ 1,00,000 కూడా దాటే ఛాన్సులు ఉంటాయి. లాంగ్ రన్ తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్స్ కూడా ఎక్రూడ్ చేస్తుంది కాబట్టి సంవత్సరానికి 1000 టన్నులు కొంటున్నారు వాళ్ళు అందరు కలిసి. సో అది సపోజ్ ఆ 1000 ఎక్రూషన్ ఇంకా 1000 కాదు 5,000 టన్స్ అన్నప్పుడు డిమాండ్ పెరిగినట్టే కదా. పెరుగుతున్నప్పుడు అప్పుడు రేటు పెరుగుతుంది కదా. 1,25,000 1,50,000 కూడా రావచ్చు గోల్డ్. అంటే ఇదివరకు లాగా గోల్డ్ తగ్గుతుంది అనేది చూడొద్దు అంటా నేను. ఎక్కువ విపరీతంగా తగ్గుద్ది అనేది చూడొద్దు. కొంచెం తగ్గుతున్నప్పుడు ఏదైనా డిప్ వచ్చినప్పుడు అది సదవకాశం, మంచి అవకాశం, దాన్ని ఉపయోగించుకోవాలి. విపరీతంగా తగ్గదు. ఒకవేళ తగ్గినా ఒక 10,000 అంటే 10 to 20% తగ్గింది. 1 lakh అనుకోండి, 80,000 దాకా వచ్చింది మంచిదే కదా. ఇప్పుడు 90,000 వచ్చి 10% తగ్గినట్టే కదా. అంటే మీ అనుభవం ప్రకారం ఆ 80 అనేది ఎప్పటి వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మార్కెట్ ఒడిదుడుకులు కావచ్చు, ఇప్పుడు క్లోజింగ్ సెషన్కి వచ్చింది అన్నది క్లియర్ కట్గా, అంటే ఇవాళ అంటే ఇండో పాక్ మీటింగ్కి సంబంధించి కావచ్చు, చైనా ట్రంప్కి సంబంధించి కావచ్చు, అంటే వీటి మీద డిపెండ్ అయ్యి 15-20 డేస్లో అంత ట్రెమెండస్ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే 20% రావడానికి కొంచెం టైం పడుతుందా? ఇది ఈక్విటీ మార్కెట్ కూడా ఇమ్మీడియట్ గా మీకు ఈ రోజు టక పెరగదు కదా. ఏదన్నా ఇప్పుడు వన్ సైడే మార్కెట్ ఉండదు కదా. అప్స్ అండ్ డౌన్స్ మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ అవి కూడా వస్తాయి కదా. కంటిన్యూస్ గా వన్ సైడ్ అప్ సైడే ఉండదు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డౌన్స్ అయినప్పుడు అక్కడ ఎలా ఉంటారో ఇక్కడ కూడా డౌన్ అవుతున్నప్పుడు ఇవి పెరుగుతున్నప్పుడు అవి తగ్గుతాయి, ఇది తగ్గుతున్నప్పుడు అది పెరుగుతుంటుంది.
ఆ రేషియోలో చూసుకుంటే మనం ఎక్కడ కొనాలో చూసుకొని అవసరాన్ని బట్టి మనం ఎంటర్ అయితే మంచిది ఎవరైనా సరే. ఓకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏదైనా సలహా ఇవ్వాలి గోల్డ్కి సంబంధించి అంటే ఏమిస్తారు? 100% మీకు టైం ఉంది, నా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గోల్డ్ లో కూడా మంచి రిటర్న్స్ రావాలి అని లాంగ్ టర్మ్ ఉంది, లేకపోతే మినిమం 5 years to 10-20 years అలా టైం ఉంది. ఇప్పుడు పాప ఐదో క్లాసో లేకపోతే ఉందనుకోండి, పెళ్లికి కావాలి అనుకున్నప్పుడు గోల్డ్ డైరెక్ట్ గా ఎక్కువ కొన్నా మనకి డేంజర్, ఇంట్లో పెట్టుకోవడానికి లేదు, మళ్ళీ లాకర్ లో పెట్టాలి, లాకర్కి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. అలాంటిది ఈటీఎఫ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. అలాంటి వాటికి లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటే మినిమం 12-15% దాని మీద వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, గోల్డ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు గోల్డ్ మీద ఈటీఎఫ్స్ లో పెట్టి ఆ డైవర్సిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి మొత్తం గోల్డ్ లో పెట్టరు కదా, కొంచెం గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిలో కూడా పెడతారు కాబట్టి కొంత పర్సంటేజ్ వస్తుంది. అందుకని ఈటీఎఫ్స్ మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. మనకి టైం ఉంది, కొంచెం స్టిపులేటెడ్ పీరియడ్ కాకుండా లాంగ్ టైం ఉంది అనుకున్నప్పుడు ఈటీఎఫ్ పెట్టుకోండి. ఎవరైనా సరే 100% రిటర్న్స్ వస్తాయి. అది కూడా ఇవాళ కొన్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ కి ఈ ఆర్నమెంట్స్ ఉంటాయా? ఉండవు కదా, మోడల్స్ మారిపోతాయి. మీకు ఎప్పటికో నెక్స్ట్ 10 ఏళ్ళు కావాలనుకున్నప్పుడు గోల్డ్, కన్వెన్షనల్ గోల్డ్ కాకుండా ఈటీఎఫ్ ద్వారా పెట్టుకుంటే ఆ టైంకి 10 ఏళ్ళకి ఆ గోల్డ్ మనకి ఆ ఈటీఎఫ్ రిడీమ్ చేసుకొని అప్పుడు ఉన్న లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అది చేయాలి ఎవరైనా సరే. ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించి తగ్గొచ్చు బంగారం రేటు అని ప్రభు గారు అయితే చెప్తున్నారు. బట్ మరీ 50-60కి వచ్చేస్తుందని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. 80 లాస్ట్ లేకపోతే 70 వరకు దిగొచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది ఇమీడియట్గా అంటే దాన్ని కూడా మనం చెప్పలేము. అది 2-3 monthsలో జరగవచ్చు, లేకపోతే 6 months టైం పట్టవచ్చు. డిపెండ్స్ ఆన్ వార్స్ మీద ప్లస్ డాలర్ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో కనుక లాంగ్ లాస్టింగ్ షేర్స్ని పర్చేస్ చేసే వాళ్ళు కనుక లాంగ్ లాస్టింగ్ అంటే ఇందాక ప్రభు గారు చెప్పిన 5th క్లాస్ ఉంది పాప, రేపు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అనుకుంటే దానికి సంబంధించి పెడితే ఇది గుడ్ మార్కెట్ అనేసి అని చెప్తున్నారు. చూద్దాం మరి. ఇప్పుడైతే 4500 ప్రజెంట్ మార్కెట్లో తగ్గి 92,000కి వచ్చింది. మరికొంత అయితే తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. వెండి కూడా కొంచెం దిగొచ్చు అనేసి అని చెప్తున్నారు. కాబట్టి కొనేవాళ్ళు అంటే అవసరం ఉంటే తప్పితే, అదర్వైజ్ అయితే కొనకుండా కొంచెం హోల్డ్ చేసుకోగలిగితే ఇంకొక గ్రామ్ అయితే ఎక్కువ కొనే అవకాశం అయితే ఉంటుంది.